ఇటీవల కాలంలో ఎవరో ఒక సమస్య, ఒక చిన్న సమస్య, వాళ్ళకి హౌసింగ్కి సంబంధించింది లోన్ రిలీజ్ కావట్లేదు ప్రభుత్వం దగ్గర నుంచి అని చెప్పని ఎవరో ఒకరు అడిగితే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లేదా అక్కడ మీరు అప్లికేషన్ ఇచ్చుకునే అవకాశం ఉంది, మీరు వెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఇచ్చుకున్న తర్వాత ఆ అప్లికేషన్ని అక్కడ లోకేష్ గారి పిఎస్ఓ పిఓ ఎవరు వరప్రసాద్ అంట ఆయనకి ఇచ్చారట. ఆయనకి ఇస్తే ఆయన తీసుకొని 4 గంటలకి మీ అప్లికేషన్ మాకు అందింది, మీ రిక్వెస్ట్ అందింది అని వచ్చిందట. తర్వాత రోజు సాయంత్రం వరప్రసాద్ దగ్గర నుంచి కాల్ వెళ్ళిందంట. నేను ఇట్లా లోకేష్ గారి పిఎస్ను మాట్లాడుతున్నాను, మీ రిప్రజెంటేషన్ అందింది, ఈ సమస్యకు సంబంధించి పలానా ఆఫీసర్ని మీరు కలవండి అని. ఆఫీసర్ని మేము చెప్పాము, మీరు ఎట్లా అని చెప్పి కలవండి అంటే ఆ తర్వాత రోజు మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళితే మీరు లోకేష్ గారి దాకా ఎందుకు వెళ్ళారండి ఈ సమస్య కోసం, ఈ సమస్య మాకు చెబితే మేము పరిష్కరించుకునే వాళ్ళం కదా అని చెప్పి మీ సమస్యను మేము అడ్రస్ చేస్తాము, మీరు రావద్దు, ఒక 2 డేస్లో మేమే మీకు దానికి సంబంధించి సమస్య పరిష్కరించి చేస్తామని చెప్పని 2 డేస్ లోపు ఆ రిలీజ్ చేయాల్సినటువంటి అమౌంట్, అది ఎంత 1,50,000 2 లక్షలు ఎంతో ఉంటాయి, దాన్ని రిలీజ్ చేసి మళ్ళా కమ్యూనికేషన్ చేసి పంపించారట. వాళ్ళు ఫోన్ చేసి ఏమండి ఇది గత 2 సంవత్సరాలుగా మేము ఈ సమస్య పరిష్కారం కోసం తిరుగుతున్నాము, కాలేదు, కానీ మీరు ఇచ్చినటువంటి ఒక చిన్న సలహా సూచన ఇంత పెద్ద రిజల్ట్ ఇస్తుందని అనుకోలేదు, నిజంగా చాలా థ్యాంక్స్ అండి అంటే నాకు కాదా ముందు చెప్పాల్సింది ప్రభుత్వానికి చెప్పండి, లోకేష్ గారికి చెప్పండి, ఆ పనిచేసిన వరప్రసాద్ గారికి చెప్పండి, పోయి అధికారికి చెప్పండి అని అంటే ఆ అధికారి గతంలో 6 సార్లు పోయినా పట్టించుకోలేదండి, కానీ ఇప్పుడు మాత్రం సీరియస్గా మాకు సమస్య పరిష్కరించారని చెప్పని అంటే అట్లా చెప్తున్నారంటే టీం అలాంటి టీం గనక ఉంటే అలాగా ప్రజలకి పరిష్కరించి నాయకుడికి మంచి పేరు తీసుకురావటానికి అవకాశం ఏర్పడుతుంది.